ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, పూజ్యం 1, అవమానం 1, సమానంగా ఉన్నారు. అన్నిట్లో కూడా సమానంగా. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మంచి పలుకుబడి, ప్రజల్లో మంచి పలుకుబడి, రాజకీయ నాయకులకి మంచి యోగకాలం. ఆయనే ఎప్పుడు ఉండాలి మనకి, ఈయన వల్లనే మనకి అన్ని కార్యాలు అవుతాయి అని ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఈ రాశిలో ఉంటారో వారికి మంచి పేరు ఖ్యాతి కలుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులు ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఇబ్బంది, అలానే ఉద్యోగస్తులు ఈ రాశి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళు వద్దంతరకు ట్రాన్స్ఫర్ చేయటం లేదా డిస్మిస్ చేయటం, ఏదో రకరకంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. ప్రజల్లో వ్యతిరేకత కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అయితే శుభకార్యాలు విశేషంగా నెరవేర్చుకుంటారు. అన్ని శుభకార్యాలు చక్కగా నెరవేర్చుకుంటారు. విద్యార్థులకి కొంచెం జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. వాళ్ళు బాగా చదివితే కానీ విశేషంగా మార్కులు రావడానికి ఆస్కారం లేదు. రైతాంగానికి స్వల్పంగా పంటలు పండుతాయి ఈ రాశి వారికి. కోర్టు మాత్రం బాగా అనుకూలంగా ఉంది. ఈ రాశివారు దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాల్సి ఉంది. ఎందుకంటే ఇష్టదేవుణ్ణి నిత్యం కూడా పూజ చేసుకుంటూ ఆ అనుగ్రహాన్ని పొందాలి. పొందితే వాళ్ళు ఆనందంగా ఉంటారు.